హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఈరోజు బిఫోర్ రీడింగ్ నేను ఒక సింపుల్ టిప్ ఇద్దాం అనుకుంటా ఉన్నాను. అది నన్ను అడిగే ప్రశ్న, నా క్లయింట్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, మెయిన్గా నన్ను అడిగే ప్రశ్న ఒకటి, మేడం మా పర్సన్ మమ్మల్ని బ్లాక్ చేశారు, మమ్మల్ని అన్బ్లాక్ చేస్తారా, దానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు నేను అది చిన్న సింపుల్ టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకుంటున్నాను మీ గురించి. అండ్ రైట్ నౌ చేంజెస్ చూస్తూ ఉన్నాము పాస్ట్ వీడియోస్లలో, వస్తుంది అని. ఈ చేంజెస్ వచ్చే క్రమంలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఇవాళ వీడియో కంటెంట్, మన టాపిక్స్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి లైక్ చేయండి మోస్ట్, ఎందుకంటే ఎక్కువ మందికి మన మెసేజ్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీడియోస్లలో మనం ఇచ్చే మెసేజ్. సో సపోర్ట్ చేయండి. అండ్ నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరైనా సమస్యలు ఉంటే, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, రిలేషన్షిప్ వైజ్, కెరియర్ వైజ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాము, నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నన్ను ఒకసారి కాంటాక్ట్ అయినాక మీ సమస్యకి పరిష్కారం ఇచ్చే నేను మిమ్మల్ని పంపిస్తాను. సో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య ఏదైనా ఉన్నా నాకు చెప్పండి, నేను వెంటనే రియాక్ట్ అవుతాను. సో టిప్ ఏంటి? టిప్ ఏంటంటే మేనిఫెస్టేషన్ ట్రిక్ అనమాట. మేనిఫెస్టేషనే, బట్ దాన్ని ఒక లాజిక్తో, ట్రిక్తో మనం దాన్ని మనకు అవ్వేలాగా చేయడం అనమాట. అది మేనిఫెస్టేషన్ ట్రిక్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఇది బే లీఫ్ మేనిఫెస్టేషన్ ట్రిక్. సో ఇది ఏంటంటే, బే లీఫ్ తెలుగులో బిర్యానీ ఆకు, మనం బిర్యానీ చేసుకుంటూ ఉంటాం, దాంట్లో యూస్ చేస్తూ ఉంటాం. ఈ బిర్యానీ ఆకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. జరగని వాటిని జరిగేలాగా మనకి ఈ శక్తి అనేది ఈ ఆకుకుంది. మనకి పత్రాలు అనేవి ఉన్నాయి న్యాచురల్గానే, వాటి గురించి మనం ఒక వీడియోలో టాపిక్ చెప్పుకుందాం. పత్రి. సో ఇది మేనిఫెస్టేషన్ గురించి నేను యూజ్ చేస్తున్నాను ఈరోజు. అది కూడా ఎవరైతే మా పర్సన్ బ్లాక్ చేశారు, మమ్మల్ని అన్బ్లాక్ ఎప్పుడు చేస్తారని వెయిట్ చేస్తూ ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఇది మేనిఫెస్టేషన్ ట్రిక్ విత్ బేలీఫ్. సో ఏం చేయాలి మీరు ఈ బేలీఫ్తో అంటే, ఒక బ్లూ స్కెచ్ తీసుకోండి. బ్లూనే ఎందుకు? బ్లూ రిప్రజెంట్ కమ్యూనికేషన్, బ్లూ రిప్రజెంట్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్, ఇంకా ఉన్నాయి. నేను బ్లూ కలర్స్ మనం సిరీస్ తీసినప్పుడు ఏ కలర్స్ ఎందుకు అనేది నేను వాటిలో డీటెయిల్గా చెప్తాను. ఈ బ్లూనే యూస్ చేయాలి. సాధారణంగా రెడ్ అంటాను. రెడ్ ప్యాషన్ ఎనర్జీ, వాటి గురించి, ఫైర్ ఎనర్జీకి. ఇది బ్లూ ఎందుకు అంటే కమ్యూనికేషన్, ఎవరైనా మనతో కమ్యూనికేషన్ చేయాలంటే బ్లూని యాడ్ చేయాలి అనే విధంగా. సో ఈ బ్లూ స్కెచ్ తీసుకొని మీ బే లీఫ్ పైన మీ పర్సన్ నేమ్, నేను యాజ్ యూజువల్ అర్థమయ్యేలాగా రాస్తున్నాను. జస్ట్ ఇది మీ పర్సన్ నేమ్ నేమ్. మీ పర్సన్ నేమ్ ఇక్కడ రాయండి.
తర్వాత కింద మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలి. సో మై పర్సన్ అన్బ్లాక్డ్ మీ అంటే ఆల్రెడీ చేసేసారు, లైక్ అయిపోయింది, బ్లాక్ చేసేసారు, చెయ్యాలి కాదు చేసేసాడు అనేలాగా మీరు ఈ కింద రాయాలి. తర్వాత మీ పేరు రాయాలి. కింద మీ పేరు రాసి ఇక్కడ కింద ఒక సిగిల్ అనేది పైన వేయచ్చు, ఒక సిగిల్ అనేది నేను చెప్తా. ఇట్లా క్రాస్ సిగిల్ వేసి మధ్యలోకి రానివ్వాలి. లైక్ ఈ సిగిల్ అనేది మీరు వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక కంటైనర్ ఆర్ బౌల్ తీసుకోండి. దీనిపైన లిటిల్ బిట్ సాల్ట్, ఇలా సాల్ట్ అనేది ఇట్లా జస్ట్ స్ప్రింకిల్ చేయండి. చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కాలుతుంది, సారీ, దీన్ని ఇలా ఫైర్కి ఇలా కాల్ చేయండి. బ్లెస్ మీ యూనివర్స్ అని చెప్పేసి దీన్ని ఇలా కాల్ చేసిన తర్వాత యాషెస్ వస్తాయి మనకి, ఇలా బూడిద అనేది వస్తుంది. లైక్ దీన్ని బయటకి, మీ ఇంటికి బయటకు వెళ్ళి విండ్ అంటే ఎయిర్, గాలి వస్తూ ఉంటుంది కదా బయట, దాన్ని ఇలా ఊదేయాలి. ఊదిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, ఇట్ ఈస్ డన్ అంటే ఏంటంటే ధన్యవాదాలు యూనివర్స్, అది జరిగిపోయింది అని మీరు యూనివర్స్కి చెప్తున్నట్టు అనమాట. అది మీరు చేశారు కాబట్టి జరిగిపోవాలి అంతే. లైక్ డిమాండ్ అని చెప్పాను కదా, అలా. ఎవరైనా దీన్ని అన్బ్లాక్ ఒకసారి చేస్తే సరిపోతుందా లేకపోతే రోజు చేయాలా అంటే మీరు మండే చేయండి, రోజైనా చేయొచ్చు. ఫ్రైడే, ఎస్పెషల్గా ఫ్రైడే చేయండి, ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫ్రైడే నుంచి స్టార్ట్ చేసినా మంచిదే. ఇది చేస్తూ ఉండండి అన్బ్లాక్ అయిన దాకా. రిజల్ట్ ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో కానీ లేదా నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ కానీ చేయండి. ఓకే, ఇది ఈరోజు సింపుల్ టిప్. ఇప్పుడు చేంజ్ ఏదో చూస్తూ ఉన్నాం మీ పర్సన్లో అని అన్నాము. కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అని చూద్దాము. బిఫోర్ రీడింగ్, ఇది మన న్యూ డెక్ కొత్తగా తీసుకున్నాను రీడింగ్స్ కోసం, మీ పర్సన్స్ కోసం నేను తీసుకున్నాను. ఓకే చూద్దాము వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది. చూసిన తర్వాత ఎందుకు అనేది కూడా చూస్తాను. అలా ఎందుకు ఉన్నారు, అలా ఎందుకు అనుకుంటున్నారు అనేది చూస్తాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. Please give me accurate reading, universe. Viewers యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ప్లీజ్ గివ్ మీ accurate reading, universe. ఏంటి కార్డ్స్ ఆగట్లేదు. వావ్, లాయాలిటీ, వెరీ నైస్ కార్డ్. కనబడుతుందా? ఓకే, లాయాలిటీ, నైస్ కార్డ్. యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. మా వ్యూవర్స్ గురించి కంఫెషన్, వెరీ గుడ్. యూనివర్స్
ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. నరేష్. sorrow. Last card, universe. Last card, universe. Oh, flip అయింది ఇక్కడ. See, foundation. Very good. మీ పర్సన్ మీరు ఒక లాయల్ పర్సన్, అంటే జెన్యూన్ ఫీలింగ్. మిమ్మల్ని మీరు వారిని నమ్మారు, అర్థం చేసుకున్నారు, నమ్మారు. కానీ వారు మీకేం చేశారు? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తున్నాను. Why is loyalty here, universe? Why is okay? Yes. మీ పర్సన్ని మీరు నమ్మారు, అర్థం చేసుకున్నారు, వాళ్ళ కోసమే ఎదురు చూడడం, వాళ్ళ గురించే వెయిట్ చేయడం, ఇట్లా అంతా మీరు వాళ్ళ కోసమే అన్నీ సాక్రిఫైసెస్ చేయడం కూడా మీరు జరిగింది. కానీ వాళ్ళు మాత్రం మీకోసం ఏమీ చెయ్యలేదు, మీకోసం ఏమీ రిటర్న్ ఇవ్వలేదు. మీరు ఎంత ఇచ్చినా తీసుకున్నారు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు మీకు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు తను మీతో లాయల్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. నమ్మకం అనేది మళ్ళీ మీ దృష్టిలో వాళ్ళు తిరిగి సంపాదించాలి అనైతే ఇక్కడ అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్. కంఫెషన్ అదే చెప్పాలనేదో అనుకుంటా ఉన్నారు కంఫెషన్తో. లైక్ చెప్పాలని ఉంది, మెసేజెస్, కాల్స్ ఏదైనా కానీ చేసి మీతో మాట్లాడాలి అనైతే తనైతే అనుకుంటున్నారంట. ఎందుకు యూనివర్స్, ఎందుకు అలా అనుకుంటున్నారు ఇక్కడ? ఎందుకు యూనివర్స్? ఎస్, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేసి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. అయిపోయింది, ఏదో అయిపోయింది. మన ఇద్దరి మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్, గజిబిజి గందరగోళాలన్నీ కూడా చాలా జరిగినాయి. వాటన్నిటికీ ముగింపు పలికి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని మీతో ఆయన చెప్పాలని అనుకుంటున్నారంట. కాల్ ఆర్ మెసేజ్ కానీ ఏదో ఒకటి చేసి మీతో కమ్యూనికేట్ అయ్యి, మేబీ అందుకే మనం మేనిఫెస్టేషన్ బ్లాక్ చేసిన వాళ్ళకి చేసామేమో. యూనివర్సిటీ నడిపిస్తుందో మనకే ఒక్కోసారి అర్థం కాదు. మనం ముందు అలా చేసాము, ప్లస్ ఇక్కడ ఇది వస్తూ ఉంది మెసేజ్. ఎందుకు వచ్చిందో అక్యురేట్ రీడింగ్ అడిగాం కాబట్టి ఇస్తారు మెసేజ్. యాక్చువల్లీ చెప్పాలి, మళ్ళీ న్యూగా స్టార్ట్ చేద్దాము అనే విషయాన్ని మీకు చెప్పాలి అనే ఫీలింగ్, ఎమోషన్ అయితే ఇప్పుడు కనబడుతుంది మీ పర్సన్లో. నరేష్ ఎందుకు యూనివర్స్ ఇక్కడ ఉంది? ఎస్, ఇక్కడ కార్డ్ ఫ్లిప్ అయింది చూసారా? ఇగో నేనేం చేయాలి. వావ్ 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 వావ్, 2 కార్డులు వచ్చినాయి.
2 తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే అతనికి న్యూట్రిషన్, గ్రోత్, మీరు ఆ వ్యక్తి ఫోకస్గా ఉంటారు. ఆ వ్యక్తి సెల్ఫ్ గ్రోయింగ్ అనేది కూడా ఆయనకి చూస్తారు. అండ్ ఎస్, ఇక్కడ మీరుంటేనే మీరు ఒక అబాండెంట్ కలిగిన వ్యక్తి, పర్సన్, ఆపోజిట్ జెండర్ చూసుకోండి రీడింగ్. అందుకే తనకి గ్రోత్ అనేది కూడా ఉంటుంది. మీ దగ్గరే తనకి నరిష్మెంట్ అనేది లభిస్తుంది అని అయితే తను కరెంట్ ఫీలింగ్స్ అయితే తను అనుకుంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ మీతో కమ్యూనికేషన్ చేసి ఇది విషయం అని క్లియర్గా చెప్పాలి. న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారంట. కరెంట్ ఫీలింగ్స్ ఎస్, అందుకే అనేది 2 సార్లు వచ్చింది. డబుల్ కన్ఫర్మేషన్. సారో ఎందుకు యూనివర్స్ సారో ఇక్కడ ఉంది? యూనివర్స్ సారో ఎందుకు ఇక్కడ ఉంది? యూనివర్స్ చెప్పండి. సారో ఎస్, డిప్రెషన్. ఈ పర్సన్ గతంలో ఆయన చేసిన పనులకు, వారు చేసిన బిహేవియర్కు మీరు వారిని దూరం పెట్టుండొచ్చు. ఆ లాస్ అనేది ఆయన ఫస్ట్లో చూడలే. నేనేం కోల్పోతున్నాను, ఏం కోల్పోయాను అనేది ఫస్ట్లో అతను గ్రహించలేదు. బట్ ఇప్పుడు ఆ లాస్ అనేది ఒక డిప్రెషన్ టైప్ అతనికి వస్తూ ఉంది. స్లోగా లాస్ అనేదాన్ని ఆయన వాస్తవాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఓవర్ థింకింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఏం కోల్పోయారో ఇప్పుడు మీ పర్సన్కి. అందుకే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు, మిస్ అవుతున్నారు. ఫౌండేషన్, లాస్ట్ కార్డు ఫౌండేషన్ వచ్చింది. ఎందుకు యూనివర్స్ ఫౌండేషన్ వచ్చింది? ఎందుకు ఫౌండేషన్ వచ్చింది నాకు క్లియర్గా ఇంకా లాస్ట్ కార్డ్ ఇవ్వండి. కరెంట్ ఫీలింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. చేంజ్ చూస్తాం కాబట్టి ఉంది, రావాలి యాక్చువల్లీ చేంజ్ అనేది. ఏంటి, ఎందుకు? ఎస్, 4 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి మీతో ఉంటేనే తన ఫౌండేషన్, ఫ్యామిలీ, సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు దూరం అయ్యారో ఈ వ్యక్తికి తనకు ఫైనాన్షియల్ రిలేటెడ్ సెక్యూరిటీ అనేది లూజ్ అవుతూ వచ్చారు అనేది ఇక్కడ ఆయన వ్యక్తపరచకుండానే వ్యక్తపరుస్తున్నారు. ఫైనాన్షియల్లీ కూడా ఆయన స్టేబుల్గా లేరు, ఇబ్బందులు నడుస్తూ ఉన్నాయి. సో అందుకే మీరు ఒక అబాండెంట్ ఉమెన్ అని చెప్పేసి తను ఎలా అయినా మళ్ళీ మిమ్మల్ని తిరిగి, ఎస్ ఇక్కడ ఫ్రెష్ స్టార్ట్ చూసాం, తిరిగి మళ్ళీ మిమ్మల్ని తమతో ప్యాచప్ చేసుకొని ఫౌండేషన్, తన సెక్యూరిటీ, తన ఫ్యామిలీ, తన పిల్లర్స్ని ఇప్పుడు మళ్ళీ నిలుపుకోవాలి స్ట్రాంగ్గా అని అయితే అనుకుంటా ఉన్నాడు. ఎస్, మిమ్మల్ని లూజ్ చేసుకునేదానికి ఇష్టం లేదు. ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ తన స్వార్థం నాకు కనబడుతుంది. తన గురించి తన ఇబ్బంది పడుతున్నాడని మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలనుకుంటా ఉన్నాడు అనేది ఇక్కడ లాస్ట్. అంటే అన్నీ ఉంటాయి, కొంచెం వాళ్ళ స్వార్థం అనేది కూడా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఉంటుంది. వాళ్ళు ఉంటే నాకు ఇలా ఉంటుంది కదా, వాళ్ళు ఉంటే నాకు ఇలా ఉండేది కదా అనే ఒక సెల్ఫిష్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎస్, నాకు లాస్ట్ కార్డ్లో అది కూడా కనబడుతూ ఉంది. బట్ ఓవరాల్ అయితే మీరుంటే వాళ్ళకి స్ట్రాంగ్ సెక్యూరిటీ, ఫ్యామిలీ అండ్ ఆల్సో పబ్లిక్ వైజ్ కూడా ఒక పేరు ప్రతిష్టలు అని అంటాం కదా, అది కూడా ఒక ఫౌండేషన్, అది కూడా ఒక పిల్లరే. అలా
వేలో కూడా తను ఆలోచించి ఇప్పుడు మీరు ఎలా అయినా సరే ప్యాచప్ చేసుకొని మీరు వారితోనే ఉండాలి అనే ఆలోచన అయితే ఆయనకు వస్తూ ఉండింది. అందుకే మిమ్మల్ని మాట్లాడి ఫస్ట్ కంఫెషన్ అంటే ఇది విషయం, ఇది జరిగింది, ఇది అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ కమ్యూనికేషన్ ద్వారా అని అయితే తన కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. సో మా వ్యూవర్స్కి మా పర్సన్స్ కాంటాక్ట్ అయితే ఏం గైడెన్స్ ఇస్తారు యూనివర్స్? కాంటాక్ట్ అయితే ఏం చేయమంటారు? గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. మంచి చెడు మీరు ఆలోచించి అడుగు వేయండి మీ పర్సన్ విషయంలో. యూనివర్స్ మెసేజ్ గైడెన్స్ ఇంకేమి ఇస్తారు యూనివర్స్? ఎస్, డిఫరెన్సెస్ ఆల్రెడీ ఉంటాయి. మీరు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ స్థానాన్ని మీరే కాపాడుకోవాలి. సమ్ సినారియోస్ మీరే వెళ్ళొచ్చు మీ పర్సన్ దగ్గరికి. 2 మెసేజెస్ ఏంటి? ఎస్, సెలబ్రేషన్, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. పాజిటివ్ కార్డ్ 3 మీన్స్ రియూనియన్, celebration, and also third party ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మీ ఎస్ ఇక్కడ అందుకే కార్డు వచ్చింది. మీ స్థానాన్ని మీరే నిలుపుకోవాలి. మీతో రియూనియన్, మీ పర్సన్తో రియూనియన్ చేయాలి అని అంటే మీరు ముందు మంచి చెడు ఏంటి, నాదేంటి అనేది మీరు కూడా ఆలోచించాలి అనేది యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇది వాటి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం, సైనింగ్ ఆఫ్.